ట్యునీసియా అధ్యక్షుడు కయస్ సయీద్కు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు హానికరమైనవని, దేశ భద్రతకు ముప్పు కలిగించేవని పేర్కొంటూ ఓ 51 ఏళ్ల వ్యక్తికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడిని అగౌరవపరచడం, ఆన్లైన్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అన్న కారణాలతో మరణశిక్ష విధించిందని శుక్రవారం ముద్దాయి తరఫున న్యాయవాది తెలిపారు. అతడిని 2024 జనవరి నుంచి జైల్లో ఉంచారని చెప్పారు. దొరికినప్పుడు పని చేసుకునే దినసరి కూలి అని, పని స్థలంలో ప్రమాదానికి గురి కావడంతో అంగవైకల్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. తన బాధలను చెప్పుకోవడానికి పోస్టు పెట్టాడే తప్ప అశాంతిని రెచ్చగొట్టడానికి కాదని తెలిపారు. ఆయన విద్యార్హతలు చాలా తక్కువని, ఆన్లైన్లో ప్రభావితం చేసే స్థాయి కూడా కాదని చెప్పారు. ఆన్లైన్లో ఉన్న సమాచారాన్ని షేర్ చేశాడని, చాలా పోస్టులను ఎవరు పట్టించుకోలేదని తెలిపారు. ఈ వాదనతో కోర్టు అంగీకరించలేదు. ప్రజల్లో తిరుగుబాటుకు ప్రయత్నించాడంటూ కఠిన శిక్ష వేసింది. ట్యునీసియా చట్టాల్లో మరణశిక్ష నిబంధన ఉన్నప్పటికీ చాలా అరుదుగా దీన్ని విధిస్తుంటారు. చివరిసారిగా 1991లో సీరియల్ కిల్లర్కు ఈ శిక్ష వేశారు.